హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పుష్పక్క వంటలు. ఈరోజు అయితే మా అత్తమ్మ నా కోసం ఏ వంట చేసి చూపిద్దో అడుగుతానండి. అత్తమ్మ, ఈరోజు నా కోసం ఏ వంట చేసి చూపిస్తున్నావు? ఈరోజు పుష్ప ఉసిరి ఆవకాయ. ఉసిరి ఆవకాయ. ఓ, నిలవ పచ్చడి చేసి చూపిద్దాం. ఓకే అత్తమ్మ. కావాల్సినవి ఏమేమి కావాలంటే ఉసిరికాయలు, కారము, ఉప్పు, ఆవాలు, చిన్నుల్లిపాయలు, కొద్దిగా మెంతులు, ఆయిల్. ఓకే, కాస్త నీళ్ళు పెట్టుకుందాము. ఏ నీళ్ళు పెట్టుకుందాము. తర్వాత దాని మీద ఈ చిల్లులు గిన్నెలో బెజ్జాల గిన్నెలో ఉసిరికాయలు ఆవిరిలో పెట్టుకుందాం. ఆవిరిలో ఉడకబెట్టుకోవాలా? ఆవిరిలో ఉడికించుకుందాం. ఓకే, మూత పెట్టినా? మూత పెట్టు. సిమ్లో ఉంచాలి అత్తమ్మ? హైలోనే ఉంచితే ఒక 10 నిమిషాల్లో మగ్గిపోతాయి మొత్తం. ఓకే, ఈలోగా మనం ఆవాలు మిక్సీ పట్టుకుందాము. సరే, మరి ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం అత్తమ్మా. చూద్దాం అయినట్టున్నాయి. ఒకసారి చూద్దాం దీన్ని. చూడత్తమ్మా, ఉసిరిగా ఆవిరిలో బాగా మగ్గినట్టున్నాయి. ఎట్లా అంటే ఇట్లా విడిపోవాలి కాయ. అలా గుచ్చుకుంటే మెత్త ఉడికిపోయింది. ఓకే, ఆవిరిలో ఉడికిపోయింది. ఇక మనం పొయ్యి ఆపేసుకుందాము. ఓకే అత్తమ్మా, సరిపోతుందిగా? సరిపోద్ది. దించుకుందాం దీన్ని. ఓకే అత్తమ్మ, చల్లారనిద్దాం. అత్తమ్మ, ఇప్పుడు ఉసిరికాయలు ఉడికినాయి కదా బాగా, తర్వాత ఏం చేద్దాం అత్తమ్మ? అంటే ఉసిరికాయలని బాగా వేడిగా ఉన్నాయి కదా, చల్లారి పెట్టుకున్నాం. చల్లగా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత దీంట్లో ఇంకా ఉప్పు కారం అన్ని కొలిచి చూపిస్తాను నీకు. సరే అత్తమ్మ. ఇదిగో ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు ఉప్పు పోస్తున్నాను. 2 కిలోలు ఉసిరికాయలకి కొలత చెప్తున్నావు కదా అత్తమ్మ నువ్వు? 2 కేజీలు ఉసిరికాయలు అయితే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు ఉప్పు వేసుకుందాం. సరే, కారం కూడా 2 గ్లాసులే. ఓకే, ఇలా అనుకొని పోసుకుందాం. రెండు గ్లాసులు ఆవపిండి వేసుకుందాం. ఆవపిండి కూడా 2 గ్లాసులే. ఆవపిండి కూడా 2 గ్లాసులు వేసుకుందాం. బాగా మెత్తగా వేసుకుందాము ఆవపిండి. అన్నీ 2 గ్లాసులు. కొద్దిగా మెంతిపిండి వేసుకుందాం. సరిపోద్ది. కొద్దిగా సరిపోయిద్ది. ఓకే, ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడి చేసుకుందాం. వేడి చేసి చల్లార్చుకుందాము. చల్లార్చిన ఆయిల్ని పోసుకొని కలుపుకుందాం. ఓకే, ఆయిల్కి కూడా కొలత ఉంటుంది అత్తమ్మ మామూలుగా? మనం దీనికి కలుపుకొని ముందుగా 1 కప్పు పోసుకొని కలుపుకుందాం. కలుపుకొని సరిపడా చూసుకొని మునకార కాయ ఇదంతా పొడి అంతా కలిపి మొత్తం మునిగార కలుపుకోవాలి ఆయిల్. ఓకే అత్తమ్మ, ఇప్పుడు మీరు పచ్చడి కలపండి. నేను మన సబ్స్క్రైబర్లతో 2 మాటలు మాట్లాడతాను. అలాగే అండి. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్లో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏ వంట వండితే ఆ వంటకి సంబంధించిన ఆ పేరు అంతాక్షరి గేమ్తో సాంగ్ పాడేదాన్ని. నేను ఇప్పుడు పాడట్లేదు. కానీ మన సబ్స్క్రైబర్లు మన మెసేజ్లో మెసేజ్ చేశారండి, పుష్ప గారు మీ పాట కోసం నేను వెయిటింగ్ అని. మా సబ్స్క్రైబర్లా పెట్టగానే ఒక మేడం పెట్టారు, పర్వీణ మేడం అని. నాకు అలా అడగగానే పుష్ప అత్తమ్మ అంత కలపడం అయ్యింది. చిన్నులపాయలు తీసుకుందాం మనం. 100 గ్రాములు చిన్నులపాయలని ఇలా పొట్టు లేకుండా మొత్తం పొట్టు అంతా తీసేసుకుందాము. దీంట్లో కలుపుకుందాం ఇవి కూడా. ఓకే అత్తమ్మ. అత్తమ్మ, మీరు ఈ పచ్చడిని ఇలా కలుపుతూ ఉండండి. నేను మన సబ్స్క్రైబర్లు అడిగినట్టు సాంగ్ పాడతాను. ఓకేనా? ఓకే.
ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాం కదండి. మన అంతాక్షరి గేమ్లో ఊతో ఉన్నమాట చెప్పలేము ఊరుకుంటే ఒప్పుకో ఇంకెలాగే సత్యభామ, నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా, అనుకున్న తప్పు కదా మాట మొప్పు కదా, మనసైతే ఉంది కదా మన మాటే వినదు కదా, పంతమ్మానుకో భయం దేనికో, ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకో ఇంకెలాగే సత్యభామ, నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా. ఓకే అత్తమ్మ, ఓకే సాంగ్ అయిపోయింది. ఇప్పుడు పచ్చడి ఎంతవరకు వచ్చింది అత్తమ్మ? అయిపోయింది. మనం డబ్బాలో పెట్టుకున్నాము. ఓకే అత్తమ్మ. అత్తమ్మ ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం పచ్చడిని? ఇంకా డబ్బాలో పెట్టుకుందాం మనం. ఓకే, డబ్బాలో వేసుకొని ఇట్లా డబ్బాలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఎవరైనా పచ్చడి తయారు చేసుకున్నప్పుడు అన్ని క్వాంటిటీలు అన్నీ సరిపడా వేసుకొని మొత్తం ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. వేసి పెట్టుకున్న తర్వాత 3 రోజుల దాకా కదిలించవాలండి. పచ్చడిని కదిలించొద్దు. 3 రోజుల తర్వాత మొత్తం మనకు అన్ని కలిసిపోతాయి అన్నమాట, మగ్గిపోద్ది. ఉప్పు, కారము, ఆవపిండి ఇవన్నీ కాయకపడతాయి అన్నమాట. అదే దానికి సరిపడా నిండుగా కాయ మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి. అప్పుడు పచ్చడి బాగుంటుంది అన్నమాట. ఉసిరికాయకి పట్టి బాగుంది, కాయకు బట్టి బాగుంటుంది పచ్చడి. పెట్టుకున్నాంలే కాయ, ఇంకా ఉప్పు కారం అంతా దానికి పట్టుద్ది అనమాట. ఓకే, ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది కదా అత్తమ్మ? చాలా రుచి, అసలు మంచిది ఆరోగ్యానికి కూడా. రోజుకు ఒక ఉసిరికాయ తింటే అసలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండమంటారు తెలుసా? అవునా? ఓకే, ఉసిరికాయ సి విటమిన్ కాబట్టి మంచిది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా. అంటే కారం తక్కువ వేసుకున్నాం మనం, పెద్ద కారంగా మంటగా ఏమి ఉండకపోవచ్చు. ఇది పిల్లలు కూడా తినచ్చు. పిల్లలు కూడా తినచ్చు. ఉసిరికాయ తింటే మంచిది అసలు. అదే మనం జుట్టు సమస్యలకు కూడా రోజుకు ఒక ఉసిరికాయలు కూడా అమ్ముతుంటారు. చాలా మంది అన్నంలో కలుపుకొని తింటారు, పెరుగన్నంలో కూడా నంచుకుంటారు కొంతమంది. నంచుకుంటారు, బాగుండిద్దండి. ఉసిరికాయ తింటే మంచిదమ్మా, జుట్టు రాలకుంటానికి, మనకి శరీరంలో సి విటమిన్కి వాటికి చాలా మంచిది అనమాట. అదే లేదమ్మా ఉసిరికాయ అంటే. అసలు ఆయుర్వేదంలో ఉసిరికాయను మించింది లేదు. ఓకే, అలాంటిది ఇవాళ మనం ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకుంటున్నాము. అవును, ఇట్లా పచ్చడి డబ్బాలో పెట్టి 3 రోజులు కదలకుండా ఉంచితే తర్వాత ఇంకా మనం వాడుకోవచ్చు. కాయ మునిగే వరకు మనం పోసుకుందాం. ఆయిల్ పోసుకోవాలి. ఇంకొంచెం పోయి అనమాట. బాగుంది అత్తమ్మ, కలర్ కూడా బాగా వచ్చింది ఉసిరికాయ పచ్చడి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను అత్తమ్మ. ఒక ముక్క తీసుకున్నాం. బాగుంది అత్తమ్మ, ఉప్పు కారం అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. బాగుంది పచ్చడి. ఇంకా మగ్గిన తర్వాత ఇంకా టేస్ట్ వచ్చింది. బాగుంటుంది. అయితే అత్తమ్మ ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో తయారీ విధానం తయారు చేసి చూపించారు. ఇది ఒక 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఉసిరికాయ పచ్చడి తయారీ విధానం మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అత్తమ్మ బాయ్ చెప్పండి. బాయ్.